హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము తోటకూర వేపుడైతే చేయబోతున్నాము. ఒక మంచి కాంబినేషన్తో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా అయితే ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ 5 తోటకట్టలండి. ఇవి చక్కగా చిన్న ముక్కలుగా తరిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. అలాగే దీనికోసం అయితే ఎండుమిరపకాయలు అయితే మనం యూజ్ చేస్తాము కారానికి. అలాగే ఒక గుప్పెడు ఉడకపెట్టిన పల్లీలని తీసుకున్నాను. ఎందుకంటే ఆకుకూర తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. ఇలా పల్లీలు వేసి కనుక మీరు తోటకూర తాలింపు చేశారంటే చక్కగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ వేపుడు చాలా మంచిదన్నమాట మన ఆరోగ్యానికి. అలాగే పిల్లలకి వారానికి 2-3 సార్లు పెట్టడం వల్ల మంచి పోషకాహారంగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూను పచ్చి శనగపప్పు వేయండి. అలాగే దీనిలో 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా తాలింపు గింజలు బాగా వేగిపోవాలండి. అలా వేగితేనే మనకి తోటకూర గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. అలాగే మనం ఇందాక చూపించాం కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా ఈ తాలింపుని 2 నిమిషాల పాటు వేపేసుకోండి. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపుని ఒక 2 సార్లు వేపుకోండి. ఎందుకంటే తాలింపు చక్కగా వేగితేనే మనకి ఈ తోటకూర వేపుడు అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని దీనిలో వేసేసుకోవాలండి. ఈ తోటకూర వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందన్నమాట. అలాగే పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారండి. ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు మనము తోటకూరని ఇలా తాలింపులో వేసేద్దాము. చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ తోటకూర నేను నేత తోటకూర అనమాట. ఇది చాలా లేత తోటకూర, తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము మగ్గించుకుందామండి. ఎంత టైం కూడా పట్టదు, తొందరగా వేగిపోతుందన్నమాట. అలాగే చాలామంది ఏంటంటే ఆకుకూరలా అని డిలీట్ చేస్తుంటారు. అలా కాకుండా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పల్లీలు ఉడకపెట్టి దీనిలో వేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారండి. అలాగే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పల్లీలు వేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 3 నిమిషాల పాటు అయితే మగ్గించుకున్నాను. చక్కగా చూడండి, ఆకుకూర చక్కగా మగ్గిపోయింది కదా. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పట్టదనమాట. కొంచెం తగ్గించి వేసుకోవడం మంచిది. మళ్ళీ ఎక్కువైపోతే మనము తినలేం కదా. ఉప్పు తక్కువైనా తినొచ్చు, కానీ ఎక్కువైతే తినలేము. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఉడకపెట్టుకున్న పల్లీలను ఇలా వేసుకోండి. కానీ మీరు పల్లీలు పచ్చివి వేసుకున్న కంట ఇలా ఉడకపెట్టినవి కనుక వేశారంటే చక్కగా ఉంటాయన్నమాట. మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలిసేటట్టుగా చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా జీలకర్ర పౌడరు. వేపుకున్న జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూను, అలాగే వేపించుకున్న ధనియాల పౌడర్ కూడా 1/2 టీ స్పూను వేసుకోండి పైన. అలాగే మీకు కారం సరిపోలేదు అన్నట్టు అనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. తోటకూర తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. నేను కొంచెం కారం అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. అందుకని నేనైతే కొంచెం కారం పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకో నిమిషం మగ్గించుకున్నామంటే మనకి
తోటకూర వేపుడు రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో. మూత పెట్టుకుందామండి. 1 నిమిషం పాటు అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు జీలకర్ర పౌడర్ అవన్నీ వేసాం కదా, అందుకు. చూశారు కదా, రెడీ అయిపోయిందండి తోటకూర వేపుడైతే. ఇంకా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంతో కానీ అలాగే చపాతీతో దేనితోటైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. చూశారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.